महालक्ष्मी नमोस्तुते। నువ్వుంటే ఓ నందనం ఆవింటే బృందావనం. నాకు బతకాలని ఆశ కూడా లేదు. ఏదో ఒక కబుర్లు చెప్తావు, తర్వాత మామూలే. నా మాట ఎవరు వినరు. అయితే నీ మీదే ప్రమాణం చేసి చెప్తున్నాను, నీ దగ్గరే ఉంటాను, నువ్వు చెప్పినట్టే వింటాను, సరేనా? ఎవరో వెనక నుంచి వచ్చి మెడ పట్టుకుని ఇలా చేశారు. ఎవరు? ఏమో, నేను చూడలేదు. ముగ్గురు అనిపించింది. వాళ్ళు నన్ను పట్టుకున్నప్పుడు ఇంకొకటి గమనించాను. కాస్త మీడియం హైట్ లో ఒకరు, మామూలుగా లావు సన్నం కాకుండా మరొకడు ఉన్నారు. మళ్ళీ వస్తాం. మీకేదన్నా గుర్తొస్తే మాత్రం వెంటనే చెప్పండి, అది మీకే మంచిది. లేదంటే మా స్టైల్లో మేము వెళ్లాల్సి వస్తుంది. కృష్ణకి నా మీద ఫుల్లుగా డౌట్ వచ్చేసింది. మనకేమైనా డేంజరా? ఒక పని చేస్తే కృష్ణతో కాసేపు మాట్లాడితే డౌట్ ఉంటే కాస్తైనా బయటపడుతుందిగా. సిస్టర్, ఇక్కడ కృష్ణ అనే అమ్మాయి ఉండాలి. మీతో ఉండే అమ్మాయా? ఆ అమ్మాయి ఇప్పుడే బయటకెళ్ళింది. వెళ్ళిపోయిందా? నన్నిలా వదిలేసి ఇంత అర్జెంటుగా వెళ్ళిందంటే ఏదో జరుగుతోంది. ఈ రాక్షసి నా కొంప ముంచే పనేం చేయట్లేదు కదా. ఏం చేస్తుందో ఏంటో. అర్జెంటుగా నేను ఇంటికి వెళ్ళాలి. అంటే స్వప్న ఇదంతా కావాలని చేస్తుందా? ఎందుకైనా మంచిది ఒకసారి స్వప్న రూమ్ చెక్ చేయాలి.
అంటే స్వప్న కావాలని ఇదంతా చేస్తుందన్నమాట. ఆర్యని నాకు కాకుండా చేస్తుందంటే స్వప్న ఆర్యని ఇష్టపడిందా? ఆర్య స్వప్నని ఇష్టపడ్డా? లేదు. ఆర్య ఇష్టపడి ఉంటే వైజయంతి ఆంటీ పెళ్లి చేస్తానన్నప్పుడు స్వప్న పేరు చెప్పుండేవాడు కదా. అలా చెప్పలేదు అంటే స్వప్న లవ్ చేస్తుందా? ఏదేమైనా ఈ విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఆర్యకి చెప్పాలి. అంతవరకు స్వప్నని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. సత్య, ఇక నుండి నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకో. ప్రతి చిన్న విషయానికి అంత టెన్షన్ పడితే చూడు ఏం జరిగిందో. నీకేమన్నా అయితే ఎలా చెప్పు. హాయ్ బావా. ఏమైంది బావా? అత్తయ్యకేం కాలేదు కదా బావా? బానే ఉంది కదా. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వచ్చాక ఇంకెందుకు టెన్షన్? ఇంటికొచ్చిందనే ఈ టెన్షన్ అంతా. అదేంటి బావా, ఇంటికొస్తే హ్యాపీయే కదా. ప్రమాదం తప్పిపోయింది, సేఫ్గా ఇంటికొచ్చింది అత్తయ్య. అంతకంటే ఇంకేం కావాలి చెప్పు. ప్రమాదం తప్పలేదు నందిని. జరిగిన ప్రమాదం కంటే అతి పెద్ద ప్రమాదం ఈ ఇంట్లోనే ఉంది. ఏంటి బావా ప్రమాదం? మీ అమ్మ. అవును, కేవలం మీ అమ్మ వల్లే ఇదంతా జరిగింది. అసలు అమ్మ ఎలా ఉండేది? ఎంత అమాయకంగా ఉండేది. పీక పిసికేయాలనుకున్నవాడైనా పిచ్చిదిలే పాపమని వదిలేయాలనిపించేలా ఉండేది. కానీ ఇప్పుడు ఎలా ఉంది? దండం పెడదామని వచ్చినవాడైనా దవడ పగలగొట్టిపోవాలనిపించేలా ఉంది. ఎందుకింత మూర్ఖంగా మొండిగా తయారైందో తెలుసా? కేవలం మీ అమ్మ వల్లే. అడ్డమైనవన్నీ నూరిపోసి కన్నమ్మంటేనే కసుమనేలా తయారు చేసింది. లోపల చూసావా నాన్న ఎలా బాధపడుతున్నాడో? అవసరమా? తనకున్న బాధలకి ఇబ్బందులకి కొత్తగా ఇవన్నీ అవసరమా? ఇప్పటికే నాన్న ప్రతిదానికి ఎంత కుమిలిపోతున్నాడో నాకు బాగా తెలుసు. మన ఎంగేజ్మెంట్ ఆగిపోయిందని ఆర్యన్ వేధించడం ఏంటి? నన్నెవరో కిడ్నాప్ చేశారని పోలీస్ కేసు పెట్టడం ఏంటి? కన్నమ్మని నోటికొచ్చినట్టు తిట్టడం ఏంటి? నాన్నని నరకయాతన పెట్టడం ఏంటి? ఇదంతా ఎంత సిల్లీగా ఉందో తెలుసా? ఇప్పుడు చూడు, గుండె నొప్పని డ్రామాలు, ఆత్మహత్య ప్రయత్నాలు. అసలేంటి ఇదంతా? కాదు నందిని, ఇలా సూసైడ్కి ప్రోత్సహించి మీ అమ్మ ఏం సాధించాలనుకుంటుంది? పొరపాటున అమ్మకి ఏదైనా అయి ఉంటే? నీకు ఈ విషయాలన్నీ తెలియాలనే చెప్తున్నాను నందిని, అంతే.
మీ అమ్మ ఏం సాధించాలనుకుంటుంది? పొరపాటున అమ్మకి ఏదైనా అయి ఉంటే? నీకు ఈ విషయాలన్నీ తెలియాలనే చెప్తున్నాను నందిని, అంతే. అత్తయ్య ఏం సాధించాలనుకుంటుందో, అందరినీ బాధ పెట్టి తనెలా సంతోషంగా ఉంటుందో నాకేమీ అర్థం కావడం లేదు. కనీసం నువ్వైనా నిజానిజాలు తెలుసుకుంటావని, ఆవిడ చేతిలో కీలుబొమ్మగా నువ్వు మారకూడదని ఇదంతా చెప్తున్నాను నందిని. కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. మా ఓపిక చచ్చిపోయి తట్టుకోలేని స్థితికి వస్తే మాత్రం ఏం జరుగుతుందో నేను చెప్పలేను. అప్పుడు నా ప్రవర్తనకు మాత్రం నేను బాధ్యుడిని కాదు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏంటి? దేని గురించి అడుగుతున్నావు? అయినా ఏంటి అలా ఉన్నావు? ఏమవుతుంది? నువ్వు చేస్తున్న పనులు తలుచుకుంటుంటే ఒళ్ళు మండిపోతుంది. అత్తయ్య ఎందుకు అలా అయిపోయింది? ఆత్మహత్యకి ఎందుకు ట్రై చేసింది? నాకేం తెలుసే? నన్నెందుకు అడుగుతున్నావు? నీకు తెలుసు, అన్నీ నీకే తెలుసు. నువ్వు అత్తయ్యని ఎలా ఆడిస్తున్నావో అన్నీ నేను చూస్తూనే ఉన్నాను. అత్తయ్య ఎలా ఉండేది, ఎలా తయారైందో, దానికి కారణం ఎవరో అన్నీ నాకు తెలుసు. ప్రతాప్ మావయ్య పరిస్థితి ఏంటో కూడా నాకు అర్థం అవుతూనే ఉందమ్మా. వైజయంతి ఆంటీ అంటే నీకెందుకంత ఒళ్ళుమంట? దానికి అత్తయ్యనెందుకు ఉసిగొల్పడం? నీకు కావాల్సిందేంటి? అశ్విన్ బావతో నా పెళ్లి, అంతే కదా? దానికి బావ కూడా ఒప్పుకున్నాడు కదా, ఇంకెందుకు నీకు భయం? ఎంగేజ్మెంట్ చెడిపోతే పెళ్లి చెడిపోయినట్టు కాదుగా. బావ కాదనట్లేదు కదా. నా పెళ్లి ఆగిపోయిందని ఆర్య బావ పెళ్లినెందుకు ఆపించాలని చూడ్డం? లేదమ్మా, ఇదంతా నాకు నచ్చట్లేదు. నువ్వు ఇంత దారుణంగా ప్రవర్తిస్తావని నేను ఊహించలేదు. కేవలం నా పెళ్లి కోసం ఇంత చేయాల్సిన అవసరం లేదమ్మా. ఎవరినో బలి చేసి నేను సుఖపడాలనుకోవట్లేదు. ఇంకోసారి గనక నువ్వు అత్తయ్యని రెచ్చగొట్టి పిచ్చి పిచ్చి పనులు చేయిస్తే ఈసారి పురుగుల మందేదో నేనే తాగేస్తాను. నిజంగా తాగి చచ్చిపోతాను, అంతే. ఏంటి? నువ్వు తాగి చచ్చిపోతావా? నిజంగానే తాగి చచ్చిపోతావా? నీ గుండెకు చిల్లుందని, అంతకన్నా పెద్ద సమస్య ఉందని, నీ చిట్ట గుండె ఏ క్షణమైనా ఆగిపోవచ్చని నీకెలా చెప్పనే? నీకే కాదు, ఎవరికి తెలిసిన నిన్నెవ్వరూ చేసుకోరు. అశ్విన్ని చేసుకోవాలన్న నీ కోరిక తీర్చడానికే నేనెన్ని తంటాలు పడుతున్నాను నీకెలా చెప్పను? ఆర్య వాళ్ళ వల్ల ఆగిపోయిన నీ పెళ్లి నీ చిట్టి గుండి ఆగిపోక ముందే జరిగిపోవాలని నేనెంత తపన పడుతున్నానో నీకెలా చెప్పునే? లేదు, నువ్వెన్ని చెప్పినా సరే నీకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. నా జీవితం కోసమే ప్రతాప్ని బలిపెట్టిన దాన్ని. ఇప్పుడు నా ప్రాణమైన నీకోసం ఎవరినైనా బలిపెడతాను. నీ పెళ్లి కోసం అశ్విన్ని కూడా బలిపెడతాను. అడ్డొచ్చిన ఆర్యని, వైజయంతిని కల్లో కూడా క్షమించను. సత్యవతిని నా పెంపుడు కుక్కలాగా వాళ్ళ మీదకి ఉసికొల్పుతాను. అశ్విన్ నిన్ను చేసుకుని ఈ శకుంతలకి అణిగిమణిగి పడుండేదాకా ఎవ్వర్నీ వదలను, నిద్రపోను.
వెడ్డింగ్ కార్డ్ ఏది? చంద్రహారం, కాళ్ల పట్టీలు ఏదీ లేవు. అంటే నేను అనుకున్నది నిజమా? ఖచ్చితంగా ఇక్కడున్న నా వస్తువులన్నీ ఖచ్చితంగా కృష్ణ తీసుకువెళ్లే ఉంటుంది. ఛే! నేను రావడం లేట్ అయింది. అంటే కృష్ణకి విషయం మొత్తం అర్థమైపోయిందా? వెడ్డింగ్ కార్డ్ చూడగానే అంత తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ కార్డ్ తీసుకెళ్లి అందరి ముందు బయట పెడితే నేనేం చేయను? నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో ఇప్పటికి అర్థమైంది స్వప్న. ఎంత నమ్మక ద్రోహం! నా ఆర్యని నువ్వు కావాలనుకుంటున్నావా? వెడ్డింగ్ కార్డ్పై నా ఫోటో తీసి కాల్ చేసి నీ ఫోటో పెట్టుకుంటావా? కడుపులో ఇంత విషాన్ని పెట్టుకుని పైకి ఎలా నవ్వగలుగుతున్నావు? అందుకేనా హాస్పిటల్ అని కూడా చూడకుండా ఆర్యని అంత క్లోజ్గా హాక్ చేసుకుంది? అర్థమైంది కృష్ణ, నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు. నీకంతా తెలిసిపోయింది, కానీ నన్నేమీ చేయలేవు. ఆర్య కోసం ఇన్నాళ్ళు దాగుడు మూతలాడదామనుకున్నాను. ఇక డైరెక్ట్గా పోటీ పడదాం అంతే. స్వప్న, నువ్వు హాస్పిటల్లో ఉండకుండా ఇంటికెందుకు వచ్చావు? అది అక్కడ ఉండాలనిపించలేదు, అందుకే వచ్చేసాను. అయితే వచ్చేస్తావా? ఎవరికి చెప్పకుండా ఎలా వచ్చేస్తావు? కనీసం అక్కడ ఎవరికైనా చెప్పావా? ఇదే నా పద్ధతి? అక్కడ ఎంత కంగారు పడతారు? కనీసం నాకు ఫోన్ చేసి చెప్పినా నేను డిశ్చార్జ్ చేయించేవాను కదా. ఛా, ఎంత తప్పు చేసావు! ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎలా ప్రవర్తించావు? మీరంతా కనిపించకపోయేసరికి అక్కడ ఒంటరిగా ఉండలేకపోయాను. మీరు లేకుండా నేను క్షణం కూడా ఉండలేను ఆర్య. అది నా వీక్నెస్. ఓకే ఓకే, నేను చూసుకుంటాలే, నువ్వు రెస్ట్ తీసుకో. సారీ ఆర్య, నా వల్ల. స్వప్న, ఇంకా మ్యాటర్ వదిలేయ్. కృష్ణ పద, తను రెస్ట్ తీసుకుంటుంది. ఆర్య, నేనొక మాట అడుగుతాను, చెప్తావా? ఏంటి? పద్ధతి ప్రకారం హాస్పిటల్ నుండి రాలేదని స్వప్నపై కేకలు వేసావు కదా, మరి నీపై ఎవరు వేయాలి? నేనేం చేశాను? ఏమి చేయలేదు. పద్ధతి ప్రకారం ఏది చేయలేదు. గాజులు వేడుక జరుపుకున్నాం, అది పూర్తయినట్టేనా? అంటే అబ్బాయి అమ్మాయికి గాజులు తొడిగితేనే పూర్తయినట్టు కదా. మరి నువ్వు చేసిందేంటి? ఆంటీ ముచ్చటపడి ఇంత పట్టుదల మీద అన్ని పనులు పూర్తి చేస్తుంటే నువ్వేంటి ఏదీ పూర్తి చేయవు? నేనేమనుకున్నాను తెలుసా? నువ్వు నా గాజులు తొడిగితే నా మీద ప్రేమ ఉన్నట్టు, లేకపోతే లేదనుకున్నాను.